ఇక సిపిఎస్ ఉద్యోగులతో రేవంత్ సర్కార్ బంతట ఆడుతోంది. డిఏలే కాకుండా డిఏ ఏరియర్స్ ను పెండింగ్ లో కూడా పెట్టింది. ఫలితంగా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇకనైనా క్రమం తప్పకుండా ఏరియర్స్ జమ చేయాలని సిపిఎస్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రేవంత్ సర్కార్ ఉద్యోగులకు కరువు భత్యమే కాదు, డిఏ బకాయిలను కూడా పెండింగ్లో పెట్టింది. 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డిఏలను 2 ఏళ్లు ఆలస్యంగా మంజూరు చేస్తున్న ప్రభుత్వం వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామన్న బకాయిలను కూడా సిపిఎస్ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడం లేదు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా సిపిఎస్ ఉద్యోగులున్నారు. ఏరియర్స్ను జమ చేయకపోవడంతో వీరంతా 1000 కోట్ల వరకు నష్టపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 3 డిఏలను విడుదల చేసింది. అయితే ఇవి ఎప్పుడూ ఇవ్వాల్సినవి. ప్రతి డిఏను సర్కార్ 2 ఏళ్లు ఆలస్యంగా ఇస్తోంది. వాస్తవానికి వీటిని బకాయి పడిన తేదీ నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఈ 3 డిఏ ఏరియర్స్ కోసం సిపిఎఫ్ ఉద్యోగులు ప్రతి నెల 3 బిల్లులు తయారు చేసి సబ్ ట్రెజరీ ఆఫీసులో సమర్పిస్తున్నారు. కానీ డిఏ జమ కాకపోవడంతో ఉద్యోగుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇంతకుముందు రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలుంటే అన్ని వాయిదాలు ఒకేసారి చెల్లించేవారు. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటును కూడా తొలగించారు. 2023 జనవరి నుంచి 2025 జూన్ వరకు ఇవ్వాల్సిన బకాయిలను 28 వాయిదాల్లో చెల్లించాలనే నిబంధన చేర్చి సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయడంపై సిపిఎస్ రిటైర్డ్ ఉద్యోగులు మండిపడుతున్నారు. జీవో 79 ద్వారా సర్కార్ ఒక డిఏ విడుదల చేసింది. జూలై 2022 నుంచి అక్టోబర్ వరకు చెల్లించాల్సిన బకాయిలను 17 వాయిదాల్లో చెల్లిస్తామని తెలిపింది. వీటిని 2025 జనవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లించాలి. కానీ గత ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి వాయిదాలను మాత్రమే చెల్లించారు. ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 11 మాసాలు గడిచిపోయినా ఒక్కటి కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 78 ద్వారా మరో డిఏ మంజూరు చేసింది. జూలై 2025 నుంచి 28 సమాన వాయిదాల్లో బకాయిలను చెల్లిస్తామని తెలిపింది. ఉద్యోగులు 7 బిల్లుల్లో ట్రెజరీలో సమర్పించారు. 2025 ఏప్రిల్ నుంచి ఇంతవరకు ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఉద్యోగుల ఖాతాల్లో పడలేదు. జీవో 2 ద్వారా సర్కార్ మరో డిఏ విడుదల చేసింది. కానీ ఇది 2023 జూలైలో రావాల్సిన డిఏ కాగా 2025 డిసెంబర్లో ఇచ్చారు. ఈ మధ్యకాలంలో బకాయిలను 30 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ ఒక్కటి కూడా జమ కాలేదు. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగులు తమ ఖాతాల్లో ఇన్స్టాల్మెంట్లు సకాలంలో జమ కావడంతో 8% వడ్డీ పొందుతున్నారు. ఈ డబ్బులు అవసరాలకు విత్డ్రా చేసుకోవచ్చు. కానీ సిపిఎస్ ఉద్యోగులకు సకాలంలో జమ కాకపోవడంతో అసలు వడ్డీ 2 కోల్పోతున్నారు. ఉద్యోగ విరమణ పొందిన వెంటనే సిపిఎస్ ఉద్యోగి పెన్షన్ పొందే పరిస్థితి లేదు. 10% ఉద్యోగి ప్రాన్ ఖాతాలో జమ కాకపోవడంతో పెన్షన్ ప్లాన్ కొనుక్కునే వీల్లేకుండా పోతుంది. పెన్షన్ ప్లాన్ కొనుక్కున్నట్లయితే డిఏ బకాయిలు జమ కాకపోవడంతో ప్రాన్ ఖాతా రద్దయ్యే ప్రమాదం ఉంది. వీటన్నిటి ఫలితంగా రిటైర్డ్ ఉద్యోగులు మార్కెట్ ఆధారిత పెన్షన్ 1000-2000 మాత్రమే పొందాల్సిన పరిస్థితిని సర్కారు కల్పిస్తోంది. జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని సిపిఎస్ యూనియన్ తెలిపింది. డిఏ ఏరియర్స్ ను పెండింగ్ లో పెట్టడం అత్యంత దారుణమని మండిపడింది. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న ఏరియర్స్ ను వెంటనే చెల్లించాలని, ఇకపై ప్రతి నెల క్రమం తప్పకుండా ఏరియర్స్ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేసింది.